భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రారంభించారు? ఆప్షన్స్: ఏ బొంబాయి నుండి పూణే, బి బొంబాయి నుండి థానే, సి బొంబాయి నుండి అహ్మదాబాద్, డి పుత్తూరు నుండి రేణిగుంట. ద రైట్ ఆన్సర్ ఈస్ బి బొంబాయి నుండి థానే. భారతదేశంలో రెండవ అతిపెద్ద నదీ ప్రవాహకం ఏది? అలాగే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది ఏది? ఆప్షన్స్: ఏ గోదావరి, బి గంగా, సి యమున, డి కృష్ణ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోదావరి. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి ఆంకోర్ వాట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ భారత్, బి బంగ్లాదేశ్, సి మలేషియా, డి కాంబోడియా. ద రైట్ ఆన్సర్ ఈస్ డి కాంబోడియా. భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ గ్రంథాలయం ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్: ఏ ఢిల్లీ, బి ముంబై, సి కోల్కత్తా, డి హైదరాబాద్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి కోల్కత్తా. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ఆప్షన్స్: ఏ సింహం, బి చిరుతపులి, సి హైనా, డి బెంగాల్ టైగర్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి చిరుతపులి. ప్రపంచంలోనే రెండవ పొడవైన నది ఏది? ఆప్షన్స్: ఏ నైలు నది, బి అమెజాన్ నది, సి మాస్కో నది, డి డాన్యూబ్ నది. ద రైట్ ఆన్సర్ ఈస్ బి అమెజాన్ నది. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఆప్షన్స్: ఏ కచ్, బి లేహ్, సి బికనీర్, డి లడక్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ కచ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి ఏది? ఆప్షన్స్: ఏ థార్ ఎడారి, బి సహారా ఎడారి, సి అటకమా ఎడారి, డి అరేబియన్ ఎడారి. ద రైట్ ఆన్సర్ ఈస్ బి సహారా ఎడారి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది? ఆప్షన్స్: ఏ పపువా న్యూగినియా, బి బోర్నియో, సి మడగాస్కర్, డి గ్రీన్లాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి గ్రీన్లాండ్. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? ఆప్షన్స్: ఏ దక్కన్ పీఠభూమి, బి పామీర్ పీఠభూమి, సి కొలరెడో పీఠభూమి, డి తూర్పు ఆఫ్రికా పీఠభూమి. ద రైట్ ఆన్సర్ ఈస్ బి పామీర్ పీఠభూమి. దీనినే టిబెటన్ పీఠభూమి అని కూడా అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆప్షన్స్: ఏ బైకాల్ సరస్సు, బి విక్టోరియా సరస్సు, సి సుపీరియర్ సరస్సు, డి టిటికాకా సరస్సు. ద రైట్ ఆన్సర్ ఈస్ సి సుపీరియర్ సరస్సు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ ఎడ్విన్ ఆల్డ్రిన్, బి వాలెంటినా తెరెస్కోవా, సి యూరీ గగారిన్, డి నీల్ ఆమ్స్ట్రాంగ్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి యూరీ గగారిన్. ఈ క్రింది వానిలో సున్నాను కనుగొన్న వారు ఎవరు? ఆప్షన్స్: ఏ అమెరికన్లు, బి బ్రిటిషర్లు, సి భారతీయులు, డి పైవారెవరూ కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ సి భారతీయులు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: ఏ శేఖర్ బాబు, బి రాకేష్ శర్మ, సి కల్పనా చావ్లా, డి సునీతా విలియమ్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి రాకేష్ శర్మ. గులాబీల నగరం, పింక్ సిటీ లేదా రోజ్ సిటీ అని ఏ నగరానికి పేరు? ఆప్షన్స్: ఏ జైసల్మేర్, బి బికనీర్, సి జోధ్పూర్, డి జైపూర్. ద ఆన్సర్ డి జైపూర్. భారతదేశ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్స్: ఏ కె నాగేంద్ర సింగ్, బి కోకా సుబ్బారావు, సి హెచ్జే కానియా, డి ఎంసి మహాజన్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి హెచ్జే కానియా. ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్స్: ఏ రష్యా, బి కెనడా, సి చైనా, డి అమెరికా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ రష్యా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది?
ఆప్షన్స్ ఏ చైనా, బి అమెరికా, సి రష్యా, డి భారత్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి భారత్. దేశంలోనే అతి పొడవైన మెరీనా బీచ్ ఎక్కడ కలదు? ఆప్షన్స్ ఏ వైజాగ్, బి చెన్నై, సి మంగళూరు, డి ముంబై. ద రైట్ ఆన్సర్ ఈస్ బి చెన్నై. ప్రపంచంలో భారతదేశం ఎన్నో పెద్ద దేశం? ఆప్షన్స్ ఏ 4వ పెద్ద దేశం, బి 5వ పెద్ద దేశం, సి 6వ పెద్ద దేశం, డి 7వ పెద్ద దేశం. ద రైట్ ఆన్సర్ ఈస్ డి 7వ పెద్ద దేశం. భారతదేశంలో మొట్టమొదటిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ పశ్చిమ బెంగాల్, బి ఆంధ్రప్రదేశ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి మణిపూర్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆప్షన్స్ ఏ సింధు నది, బి బ్రహ్మపుత్ర నది, సి యమునా నది, డి గంగా నది. ద రైట్ ఆన్సర్ ఈస్ డి గంగా నది. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్ ఉన్నవి? ఆప్షన్స్ ఏ 8, బి 10, సి 12, డి 14. ద రైట్ ఆన్సర్ ఈస్ సి 12. మానవునిలో అత్యంత చిన్న ఎముక ఏది? ఆప్షన్స్ ఏ మాలియస్, బి ఇంకస్, సి స్టెప్స్, డి రిస్ట్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి స్టెప్స్. విద్యుత్ బల్బును కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ సర్ హాంఫ్రీ డేవి, బి జోసెఫ్ స్వాన్, సి ఫెడరిక్ డి మోలిన్స్, డి థామస్ ఎడిసన్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి థామస్ ఎడిసన్. ప్రపంచంలో అతి పురాతనమైన మతం ఏది? ఆప్షన్స్ ఏ ఇస్లాం మతం, బి క్రైస్తవ మతం, సి హిందూ మతం, డి జొరాస్ట్రియన్ మతం. ద రైట్ ఆన్సర్ ఈస్ సి హిందూ మతం. భారతదేశానికి ఎక్కువ మంది లను అందించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి హర్యానా, డి పశ్చిమ బెంగాల్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్. స్వతంత్ర భారతదేశంలో తొలి న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ఏ బీహార్, బి ఉత్తరప్రదేశ్, సి హర్యానా, డి మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి మధ్యప్రదేశ్. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి? ఆప్షన్స్ ఏ 25 సంవత్సరాలు, బి 30 సంవత్సరాలు, సి 18 సంవత్సరాలు, డి 21 సంవత్సరాలు. ఆన్సర్ డి 21 సంవత్సరాలు. వాసనను గ్రహించే ఏకైక పక్షి ఏది? ఆప్షన్స్ ఏ కివి, బి రామచిలుక, సి షిఫ్ట్, డి ఆస్ట్రిచ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ కివి. సూర్యుడి నుండి దూరాన్ని బట్టి భూమి ఎన్నవ గ్రహం? ఆప్షన్స్ ఏ 3వ, బి 4వ, సి 5వ, డి 2వ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ 3వ. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి ఎన్ని కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తుంది? ఆప్షన్స్ ఏ 1250 కిలోమీటర్లు, బి 1465 కిలోమీటర్లు, సి 1560 కిలోమీటర్లు, డి 1680 కిలోమీటర్లు. ద రైట్ ఆన్సర్ ఈస్ బి 1465 కిలోమీటర్లు. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత? ఆప్షన్స్ ఏ 10, బి 12, సి 14, డి 16. ద రైట్ ఆన్సర్ ఈస్ డి 16. తెలుగు రాష్ట్రాల నుండి ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఏ కోకా సుబ్బారావు, బి పివి నరసింహారావు,
సి వెంకయ్య నాయుడు, డి బండారు దత్తాత్రేయ. ద రైట్ ఆన్సర్ ఈస్ బి పివి నరసింహారావు. సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్స్ ఏ 10 నిమిషాలు, బి 12 నిమిషాలు, సి 8 నిమిషాలు, డి 6 నిమిషాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ సి 8 నిమిషాలు. ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం ఏది? ఆప్షన్స్ ఏ బైబిల్, బి ఋగ్వేదం, సి ఖురాన్, డి రామాయణం. ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఋగ్వేదం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది? ఆప్షన్స్ ఏ నయాగరా, బి ఏంజల్స్ జలపాతం, సి ఇగ్వాజు జలపాతం, డి విక్టోరియా జలపాతం. ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఏంజల్స్ జలపాతం. సముద్ర మార్గం ద్వారా వాస్కోడిగామా భారతదేశానికి మొదటిసారిగా ఏ సంవత్సరంలో వచ్చాడు? ఆప్షన్స్ ఏ 1350 సంవత్సరం, బి 1498 సంవత్సరం, సి 1570 సంవత్సరం, డి 1688 సంవత్సరం. ద రైట్ ఆన్సర్ ఈస్ బి 1498 సంవత్సరం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం ఏది? ఆప్షన్స్ ఏ K2, బి ఎవరెస్టు, సి కాంచన్జంగా, డి అన్నపూర్ణ. ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఎవరెస్టు. హోలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆప్షన్స్ ఏ 50 సంవత్సరాలు, బి 60 సంవత్సరాలు, సి డి 80 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ సి. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుటకు ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్స్ ఏ 20 రోజులు, బి 25 రోజులు, సి 27 రోజులు, డి 30 రోజులు. ద రైట్ ఆన్సర్ ఈస్ 27 రోజులు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఏ సుచేతా కృపాలిని, బి నందిని శతపథి, సి జయలలిత, డి మాయావతి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ సుచేతా కృపాలిని. ఓజోన్ పొర రంగు ఏమిటి? ఆప్షన్స్ ఏ పసుపు రంగు, బి పలుచని పసుపు రంగు, సి ఎరుపు రంగు, డి పల్చని నీలం. ద రైట్ ఆన్సర్ ఈస్ డి పల్చని నీలం. ఆధార్ కార్డులను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు లేదా జారీ చేశారు? ఆప్షన్స్ ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి మహారాష్ట్ర, డి తమిళనాడు. ద రైట్ ఆన్సర్ ఈస్ సి మహారాష్ట్ర. గాంధీకి మహాత్మా అను బిరుదును ప్రసాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి నేతాజీ సుభాష్ చంద్రబోస్, డి రవీంద్రనాథ్ ఠాగూర్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతర గేయం రచించినది ఎవరు? ఆప్షన్స్ ఏ శంకరంబాడి సుందరాచారి, బి గురజాడ అప్పారావు, సి బంకించంద్ర చటర్జీ, డి మహమ్మద్ ఇక్బాల్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి బంకించంద్ర చటర్జీ. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ సిక్కిం, బి గోవా, సి మిజోరాం, డి హిమాచల్ ప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి గోవా. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోని ఏకైక దేశం ఏది? ఆప్షన్స్ ఏ అమెరికా, బి రష్యా, సి బ్రిటన్, డి జపాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి బ్రిటన్. వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? ఆప్షన్స్ ఏ ఆఫ్రికా, బి ఆస్ట్రేలియా, సి అంటార్కిటికా, డి ఐరోపా. ద రైట్ ఆన్సర్ ఈస్ సి అంటార్కిటికా. భారతదేశానికి ఢిల్లీ ఏ సంవత్సరంలో రాజధానిగా అయ్యింది?
బ్రిటిష్ పాలనలో భారతదేశ రాజధానిగా ఢిల్లీ ప్రకటించబడిన మరియు అధికారికంగా ప్రారంభించిన వివరాలు చూద్దాం. 1911 డిసెంబర్ 12న బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ ఢిల్లీ దర్బార్లో రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 1931 ఫిబ్రవరి 13న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ న్యూఢిల్లీని దేశ రాజధానిగా అధికారికంగా ప్రారంభించారు. చారిత్రక నేపథ్యం: అంతకుముందు ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం కాలంలో కూడా ఢిల్లీ రాజధానిగా ఉండేది. స్వతంత్ర భారత్ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా న్యూఢిల్లీ భారత రాజధానిగా కొనసాగుతోంది.